నైస్. పెద్దరా వచ్చిరా వచ్చారు ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, కాలువకి అయితే వచ్చాం అనమాట. మనం నీళ్ళు అయితే పెరిగాయి, వాటర్ అయితే వదిలేడు. కొంచెం సంతోషకరమైన విషయం. మొన్నటి వరకు బాగా ఇబ్బంది పడిపోయాం. ఏం చేపలు ఏం పడలా, అన్నీ చిన్న చిన్న చేపలు. సో ఏమైనా పెద్ద చేపలు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నా. సో ఆడి చూద్దాం, ఫీడర్లు గేలం రెండు ఆడదాం, ఏం పడతాయో చూద్దాం. ఓకే రైట్. చేప పడింది అనమాట. చేప ఉందా, పోయింది ఏంటి, పోయినట్టుంది. కిందకి దిగాలనుకుంటా, తూటాకి ఇరికిచ్చింది. ఓకే ఓకే వచ్చింది. పెద్దదే. దేనికి పడింది అసలు ఇది? ఓకే దీనికే పడిందిలే. నైస్. వెయిటింగ్ అందా నుంచి. పేసరు కూర్చో. పుచ్చుకుందా? ఫోన్ నీళ్ళ సరిగ్గా నా చేతికి దిగబడిపోవాలి బ్రో. తెస్తున్నావు ఇంకా? తీ 2 ఫీటర్లు వేసుకోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది దీన్ని. థ్యాంక్ యూ. ఆపేసే. ఓకేనా? ఆపేసే.
ఫ్రెండ్స్ మళ్ళీ కాలువకి అయితే ఫిషింగ్ వచ్చాను. నేనైతే ఒక చేప పట్టాను కదా. సో నిన్న ఉన్నటువంటి 6 అడుగుల దాకా నీళ్ళు తగ్గించేసాడు, 6 అడుగులు. ఈరోజు అయితే కట్టేశాడు అనమాట. సో వాటర్ పెద్ద కదల లైట్గా ఉంది ఫ్లోటింగ్. సో ఏం చేపలు పడితే చూద్దాం. మరి పరిస్థితి ఏంటనేది తెలియదు. వాటర్ లెవెల్ అయితే పెరిగాయి. కరెక్ట్. ఫైనల్లీ ఈరోజు ఒక రాగండి అయితే పడింది అనమాట. ఇలా ఉంటుందో నాకు తెలుసు. సో 1/4 కిలో ఉంటుంది అనమాట. రైట్, ఇదేనో ఇంకా ఏమన్నా పడతాయో చూడాలి. సబ్జరా వచ్చిరా వచ్చారు ఎలా ఉంది. చాలా రోజులు అవుతుంది బొచ్చు బార కింద. చెప్తున్నా శంకలోనే పెట్టి చెయ్యి. పెద్దగా పడింది, అదృష్టం. పెద్ద చేప పడింది. ఇప్పుడే పడింది, ఇందడ పడిందా పడింది. పడట్లేదు, ఎక్కడ చెప్తున్నావు గుడ్డు మొహం. మీరు వచ్చా పడింది. బాగుందా? రైట్, ఓకేనా? ఓకే. చేప పట్టి చిన్నదా? ఇట్లా ఇటుకొచ్చి ఏది కొంచెం పర్వాలేదులే. ఎందాడ అలాంటిది పోయింది. ఇటు నేను ఎత్తా లేదంటే ఇక మీరు సరిపోద్ది గుడి ఇవాళ. అరకిలో పైన ఉంటుంది. 1 కిలో పైన ఉంది. అయిపోయింది. చిత్రయ్య రాగండి. 2 రాగండి. ఎందాడ పడిన సైజు ఇది కూడా. ఓకే, ఎందాడ పడింది అన్నాక అదే సైజు, సేమ్ సైజు. ఓకే. సో ఫ్రెండ్స్ వేట అయితే పూర్తి అయిపోయింది అనమాట. సో వేట నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాం. సో చేపలన్నీ అయితే సంచిలో వేసుకున్నాను అనమాట. ఇదిగోండి మనకు పడిన చేపలు అనమాట. ఈరోజు ఒక బొచ్చ, 2 రాగండ్లు, అలాగే చిన్న చేపలు కాసిన ఎక్కువే పడ్డాయి. సో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చామన్నమాట కాసిని. సో ఫైనల్లీ మనకు పడ్డ చేపలు అయితే ఇవే ఇక. సో బొచ్చే ఈరోజు హైలైట్ ఇక. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఫిషింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఫిషింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు అయితే చూడండి. సో ఫీడర్స్తో ఫిషింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకుంటాయి. సో బెయిట్ అనేది స్పెషల్ ఏం అవసరంలా, ఎప్పుడు వాడే బెయిటే వాడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది.